సీరియస్‌గా కూర్చొని మామూలుగా మరీ అంత సీరియస్ అయితే కాదు. ఆలోచిస్తున్నాను. అంటే తల్లిదండ్రులు ఆహ్, పెంపకం తేడానా? లేదంటే పిల్లలే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళలా మారిపోతారా అనే సందేహం వచ్చింది. గురువుగారు ఎక్కడ తప్పు జరుగుతోంది? ఏం జరుగుతోంది గురూజీ అనంటే, ఆయన వైపు చూసినప్పుడు నాకొచ్చిన సమాధానం చెట్టు తను కాయల్ని, పువ్వుల్ని బానే కాస్తుంది. ఆ చెట్టుకు అంటే ఆ వాతావరణంలో తేడాలు, అవి తెగుళ్ళు పట్టి కాయలు చెట్టునే కుళ్ళిపోయి, రాలిపోతూ ఉంటాయి పుచ్చిపోయి. అది చెట్టు తప్పెలా అవుతుంది అన్నారు. నిజంగా చిన్న ఇదనిపించింది. అంటే మనుషులు రకాలు అటు ఇటు ఉంటారు. కానీ ఏదేమైనా ఆహ్, తేడా ఉంటుంది కదా గురువుగారు. ఒక్కోసారి పేరెంట్స్ సరిగ్గా లేపోతే పిల్లలు సరిగ్గా ఉండరు. లేదంటే బై మిస్టేక్ అలా జరుగుతూ ఉంటుంది. ఈళ్ళు నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల పిల్లల్ని అంటే అది కాదు. చెట్టు బాగున్నా పిల్ దానికి కాసే కాయలకి పుచ్చు, పురుగు పడితే చెట్టేం చేయగలదో చెప్పు? అది చెట్టు తప్పు ఎప్పటికీ కాదు. ఆ కాయలే వాటి కర్మానవి కాలగర్భంలో కలిసిపోతాయి. చూసి ఊరుకుంటాం తప్ప ఇక్కడేమీ లేదు అని చెప్పన్నారు. ఓం శ్రీ గురు రమణ.